హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ధనుష్కోటి చూపించాలనుకుంటున్నాను. భారతదేశానికి చిట్ట చివరి ఊరైన ధనుష్కోటి ఇది. నిన్న పెట్టిన వీడియోలో ధనుష్కోటిలో సిటీ ఊరు చూపించాను. ఇప్పుడు ధనుష్కోటిలోనే ముందుకి అలాగే సముద్రం లోపలికి వెళ్తే రామసేతువుని ఎక్కడైతే ఏర్పాటు చేశారో అదే ప్లేస్లో రెండు సముద్రాల కలయిక అయితే ఎక్కడ ఉందో, బే ఆఫ్ బెంగాల్ అలాగే హిందూ మహాసముద్రం, ఈ రెండు సముద్రాల కలయిక జరిగిన ప్రదేశము, అలాగే అక్కడి నుంచే రామసేతు ఏర్పాటు జరగడము జరిగింది. ఆ స్థలాన్ని అయితే నేను చూపించాలనుకుంటున్నాను. అక్కడే ఒక స్తూపం కూడా ఉంది. అది ఎండింగ్ అనమాట. మన భారతదేశానికి చివరి భూభాగం అని చెప్పొచ్చు అనమాట, శ్రీలంక వైపు. సో ఇప్పుడు ఆ ప్లేసు, అక్కడ జనం ఎలా వస్తున్నారు, అసలు రామసేతు ఏంటి, ఎలా జరిగింది, ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ రెండు సముద్రాల కలయిక అన్నాను కదా, ఇది అద్భుతమైన వ్యూ అండి. మనకి చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. హిందూ మహాసముద్రము అలాగే బంగాళాఖాతం, ఈ రెండు సముద్రాలు అలలతో పాటు రెండు ఎలా మిక్స్ అవుతాయి, ఎలా కలుసుకుంటాయి అనేది క్లియర్గా ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామసేతు ఏర్పాటు చేసింది ఇదే స్థలంలో అనేది అందరికీ తెలిసిన విషయము. రామసేతు అంటే ధనుష్కోటి, ఇక్కడే త్రేతాయుగంలో రాములు వారు రామసేతువుని ఏర్పాటు చేశారు అన్నది అందరికీ తెలిసిన విషయము. ఈ రామసేతువుని ఆడమ్ బ్రిడ్జ్ అని కూడా అంటారంట, ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారంట. ఈ రామసేతువు ధనుష్కోటి నుంచి శ్రీలంకలో ఉన్న తలైమనారు అనే ఊరు వరకు ఈ రామసేతు అయితే ఏర్పాటు జరిగింది. ఇక్కడి నుంచి శ్రీలంక 18 కిలోమీటర్లు ఉంటుందండి. అయితే రాముల వారు రావణాసురుడిని చంపేసి తర్వాత సీతను తీసుకుని వచ్చిన తర్వాత విభీషణుడికి, రావణుడి తమ్ముడు విభీషణుడికి శ్రీలంకలో రాజుగా ప్రకటించిన తర్వాత విభీషణుడు కోరిక మేరకు రాముడు ఈ రామసేతువుని కూల్చేశాడు అనేది కూడా ఒకటి ఉందండి. ఏంటంటే రావణాసురుని చంపేసి సీతను రక్షించుకుని తీసుకొచ్చేసిన తర్వాత విభీషణుడికి అక్కడ రావణాసురుడు చనిపోయిన తర్వాత శ్రీలంకలో పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటించిన తర్వాత విభీషణుడు ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటంటే రామసేతువుని కూల్చేయండి, అక్కడి నుంచి ఇటు అక్కడి నుంచి అని. వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం అనమాట అప్పుడు. అందుకని రాముడు మళ్ళీ ఆ రామసేతువుని కూల్చేయడం వల్ల ఇప్పుడు లేదు అనేది పురాణాలు చెప్తున్న ప్రకారం అండి. ఇది పురాణాల ప్రకారం జరుగుతుంది ఇది. అయితే ఇంకోటి ఏంటంటే సైంటిస్టుల ప్రకారం ఏమిటంటే ఈ రామసేతు అనేది 7,000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది. ఆ రాళ్ళు కానివ్వండి అవన్నీ చెక్ చేసినప్పుడు ఈ రామసేతువుని 7,000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది అనేసి, ఇక్కడ వేసిన ఇసుక మేటలన్నీ 4,000 సంవత్సరాల క్రితం అని. అయితే ఈ 7,000 సంవత్సరాల్లో సముద్రపు ఒడ్డులు ఆటుపోటులకి కానివ్వండి కదలికలకి కానీ జరగడం వల్ల ఈ రామసేతువు అడుక్కి వెళ్ళిపోయింది అనేసి సైంటిస్టుల వాదన అండి. అలాగే వాళ్ళ సైంటిస్టులు కనుక్కుంది ఏంటి అంటే ఇవి మానవ నిర్మితాలే కానీ స్వయంగా వెలిసినవి బ్రిడ్జి కాదు, ఇది మానవుల చేత నిర్మించబడిన రామసేతు అనేది మానవుల చేత నిర్మించబడిన బ్రిడ్జి అని చెప్పి అంటున్నారు. అలాగే వాల్మీకి రామాయణంలో కూడా ఈ ప్రస్తావన అయితే వచ్చింది రామసేతు గురించి. ఆయన క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే కొన్ని పుల్లలను వాడి అలాగే రాళ్లను పేర్చి రామసేతు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనేది వాల్మీకి రామాయణంలో కూడా మనం చూడొచ్చంట అందరూ అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయల శాసనాల్లో కూడా ఏమని ఉందంటే విజయనగరం నుంచి రామసేతు వరకు శ్రీకృష్ణదేవరాయల రాజ్యం విస్తరించింది అన్నట్లు శాసనాల్లో తెలుపబడిందంట. అలాగే మన పూర్వీకులు కూడా ఆ సేతు హిమాచలం అని పిలవడం కూడా మనం గమనిస్తాము. చాలామంది దాన్ని వినే ఉంటారనుకుంటా. దీనివల్ల ఇలా చెప్పడం వల్ల రామసేతు ఉండేది అనేది నిర్ధారించబడుతుంది. ఎందుకు అంటే హిమాచలం నుంచి
రామసేతు వరకు. మన రామసేతు అనేది చివరి భూభాగం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా భారతదేశం అని చెప్పినట్టుగా మనం చాలా దగ్గరలో మనం వినే ఉంటాము. ఇకపోతే ఇది గోస్ట్ సిటీ తెలుసు కాబట్టి ఇది ఒక సాడు దుఃఖంతో కూడుకున్న ఒక ఊరని చెప్పొచ్చు. ఎంతోమంది మరణానికి తుఫాన్లో చిక్కుకొని దీవి కాబట్టి ఈ దీవి మొత్తం తుఫాన్ వచ్చినప్పుడు చిక్కుకుపోయి బయట ప్రపంచంలోకి రాలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల దీన్నే గోస్ట్ సిటీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఎప్పుడైనా టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా గవ్వలు అలాంటివి అమ్మడం కోసం కానీ అలాంటి వాటి కోసం కానీ చిన్నగా పెట్టుకొని ఉన్నారు. చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. ఊరైతే పెద్దగా ఇప్పటికీ కూడా డెవలప్ అవ్వలేదు. మొత్తం మీద ఒక 20 ఇళ్ళు ఉంటాయేమో అంతే. అది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఏదో చిన్నగా వ్యాపారం చేసుకొని సంపాదించుకోవడం కోసం వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్స్, ఫిష్ అలాంటివి అన్నీ సంపాదించుకోవడం కోసమే ఉన్నారే కానీ ఊరైతే డెవలప్ కాలేదు. ఇప్పటికీ కూడా ఊరు డెవలప్ కాలేదండి. అయితే ఇక్కడ ప్రకృతి రమణీయంగా ఏర్పాటయ్యి చూడడానికి కనులు విందుగా ఎంతోమంది విదేశీయులు కానివ్వండి విహారాల కోసం మన చుట్టుపక్కల వాళ్ళు విజిటింగ్ కోసం వచ్చేది. ఎందుకంటే 2 సముద్రాల కలయిక ఒక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. నేను కూడా ఈ వీడియోల్లో చూపించున్నాను 2 సముద్రాలు ఎలా కలుస్తున్నాయి అలలతో పాటు అనేసి నేను చూపించాను. చాలా అద్భుతంగా ఉంది. రామసేతు అనేది మనం చూడలేము, ఎందుకంటే అవి శాటిలైట్లలో లేదా అట్లా చూడగలము. చాలామంది వీడియోలు ఏం చేశారంటే బొమ్మలు అవి పిక్స్ అవి పెట్టి చూపించారు. నాకు అంత తెలియదు, అంత నేను పెట్టలేదు. జస్ట్ రామసేతు అనేది ఒక ఐడియా అందరికీ ఉంది కాబట్టి అది ఎలా అనేది నేను తెలుసుకున్నంత వరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. వీడియో అయితే చిన్న వీడియోనే చివరి వరకు చూడొచ్చు. ఎందుకంటే మొత్తం అక్కడ ప్రకృతి రమణీయంగా 2 సముద్రాల కలయిక ఎలా ఉంది ఏంటి అనేది నేను చుట్టూ తిప్పి తీసింది చూపిస్తానండి. ఇప్పుడు చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది బే ఆఫ్ బెంగాల్, బాగా గమనించండి. ఇది హిందూ మహాసముద్రం. ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది హిందూ మహాసముద్రం. జాయింట్ చూడండి, ఇదండి జాయింట్. ఇది చూడండి, ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇది హిందూ మహాసముద్రం. 2 ఇలా కలుస్తున్నాయి, చూసారు కదా. అలా అనమాట. నేను చాలాసార్లు అది కరెక్ట్ పాయింట్లో తీసుకోవాలి, నేను చాలాసార్లు ట్రై చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ ధనుష్కోటిలో ఇది చూడని వాళ్ళు కానీ రామేశ్వరం వచ్చిన చాలామంది ధనుష్కోటి చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి ఖచ్చితంగా వచ్చి చూసి వెళ్ళండి. ఈ అద్భుతమైన వ్యూ కానివ్వండి, అద్భుతమైన క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, క్లియర్గా తెలుస్తుంది 2 ఎలా కలుస్తున్నాయి అనేసి. అద్భుతమైన వ్యూ అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే చివరి వరకు చూడండి.